నమస్తే అందరికి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన చిన్నప్పటి నుంచి క్రికెట్ గల్లీలో ఆడినాం, గ్రౌండ్ ఆడినాం. కానీ ఈ మధ్య కొత్తగా బాక్స్లలో ఆడతారు. ఆ బాక్స్ క్రికెట్ కథ ఏందో చూద్దామని నేను పోతున్నా. నాతో పాటు మిమ్మల్ని తీసుకుపోతున్నా. లెట్స్ గో. మా హీరోని చూడండి, ఎంత బ్లాక్ గా సన్ స్క్రీన్ పెట్టుకున్నాడు. గైస్ ఈ వీడియో యూట్యూబ్ లో వస్తుంది, ప్లీజ్. మా సాయి గారు బండి తీస్తుండ్రు. మా బండి అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇక పెద్ద మనుషులు అందరూ వస్తున్నారు. డెడికేటెడ్ ఎంప్లాయీ ఈ బాక్స్ క్రికెట్ కి ల్యాప్టాప్ పట్టుకొని వస్తుండు. ఫైనల్లీ మనమైతే స్టార్ట్ అయిపోయినాం బాక్స్ క్రికెట్ కి. ముగ్గురం ఆ బండి మీద ముగ్గురం ఉన్నాం. ఇంకా 2 బండ్లు ఉన్నాయి. మొత్తం 3 బండ్ల నుంచి 3 బజార్లు దాటి హైవే అయితే ఎక్కినాం. ఇక ఇది దాటి వెళ్తే మొత్తం 2 కిలోమీటర్లు పోవాలి. బాక్స్ క్రికెట్ కి మొత్తం 1000 రూపాయలు అయింది 2 గంటలకు. 2 గంటలు ఇంకా తక్కువ ఏంటంటే మరి వీకెండ్ డేస్కే ఎక్కువ ఉంటాయంట. అందుకే ఇప్పుడు తక్కువ ఉంది. తక్కువ ఉంది కదా అని మేము అందరం ఎన్ని ఉన్నా పోతున్నాం. అట్లా ఈ గాంధీనగర్ గల్లీలలో ఆడుతుంది క్రికెట్. మా మాస్టర్ పీజీ ఓనర్ ఏమో బయట ఆడొద్దు, బయట వేరే ఇళ్ళలో తాకుతాయి అంటారు. అందుకే ఏం చేసేదేం లేదు. ఇక ఒక రోజు ముచ్చట అని వీకెండ్లో ఇట్లా ఖాళీగా ఉన్నాం కానీ ఈ బాక్స్ క్రికెట్కి అయితే వచ్చేసినాం. ఇక ఈయనైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఆయనను అనవసరంగా తీసుకొచ్చినాం. కాకపోతే ఆయన బలవంతంగా తీసుకొచ్చినాం. అనవసరంగా కాదు, బలవంతంగా తీసుకొచ్చినాం. ఆయన ఒకటే తిట్టుడు. ఆయన వీకెండ్ కూడా పని చేస్తాడు. అంత డెడికేటెడ్. మనకి ఇట్లా షాప్ కూడా ఉంది. మనకి షాప్లో అన్ని సామాన్లు ఉన్నాయి. తినేటివి ఉన్నాయి, తాగేటివి ఉన్నాయి, థమ్స్అప్లు, వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి. ఇక వికెట్స్ ఇచ్చేసిండు. నేను వికెట్స్ తీసుకొని మంచిగా పోతున్నా. మధ్యలో అయినా గెలికిన ఆయన కసురుకుండు. ఇక మెల్లగా పోతున్నా. మా వాళ్ళు సామాన్లు అన్నీ తీసుకొస్తారు. మెల్లగా అయితే వచ్చేసినాం. ఇక ఇక వికెట్లు ఫిక్స్ చేస్తున్నా. ఇక ఇల్లు పెట్టి నీకు పోతున్నా. మా వాళ్ళు వెనక వస్తారు. ఇదైతే పిచ్చు. ఇక పిచ్చు మొత్తం ఆర్టిఫిషియల్ గడ్డి, జాలి, కంప్రెస్డ్ ఉంది మొత్తం. ఏరియా అయితే మొత్తం కంప్రెస్డ్ అంటే అంత లాంగ్ ఉంటుంది అనుకున్నా కానీ తక్కువ ఉంది. మా వినీత్ అయితే వచ్చేసింది. మా వినీత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అందరు మా వాళ్ళు. బ్యాటింగ్ ప్రాక్టీస్ ముఖ్యం, మనం డెడికేషన్ అలాంటిది ఉన్నది. ఇదైతే అంతా బ్యాటింగ్ ప్రాక్టీస్ అండ్ బ్యాట్లు కూడా అంత స్ట్రాంగ్ ఏం లేవు. కొంచెం ప్లాస్టిక్ ఉన్నాయి. హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా అది. బాలేమో నార్మల్ టెన్నిస్, సాఫ్ట్ స్మూత్ టెన్నిస్. ప్రాక్టీస్ చేసినాం. ప్రాక్టీస్ చేస్తారు అంత. మనకు ప్రాక్టికల్ అవసరం లేదు, మనం డైరెక్ట్ అటాక్. तू सेलिब्रिटी नहीं है, तेरे फेस भी नहीं दिख रहा, हाथ दिख रहा है, हाथ दिख रहा है. వైరల్ होता. వీళ్ళిద్దరైతే క్యాప్టెన్. ఈ క్యాప్టెన్ కు నా యశ్వంత్ నన్ను కోరుకున్నారు వాళ్ళ టీం గెలిపియాలని. ఇట్లా గెలిపియాలని కోరుకున్నాను. ఇక మొత్తం మా టీం మొత్తం 5 అయినాం. బయట వాళ్ళ టీం 5 అయ్యారు. ఇక బ్లూ షర్ట్ కూడా మన టీమే. ఇక కాకపోతే మా ఫ్రెండ్ మా సాయి గారు వేరే టీం. అది నాకు కావాలి. 1 మ్యాచ్ గెలిస్తేనే మనకి వస్తుంది. ఫైనల్లీ గేమ్ స్టార్ట్ అయిపోయింది. అంతా సెట్ చేస్తారు. వాళ్ళు ఫీలింగ్ సెట్ చేసుకుంటూ మేము గేమ్ ప్లాన్ ఉన్నది. మా నేనైతే పిచ్ చెక్ చేస్తుండు ఇట్లా వస్తుంది అని. మా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడడానికి రెడీగా ఉన్నాడు. ట్రయల్ ఆడిండు. ఇక ఫస్ట్ నేనే ఎక్కిన ట్రయల్ తర్వాత. కాకపోతే చూడు ఎట్లా ఆడినో. అనుకోకుండా ఫస్ట్ బాల్ వికెట్ అయిపోయింది. అయినా మా 1 డౌన్ బ్యాట్స్మెన్ వినీత్ ఎక్కిండు. మా వినీత్ కూడా అవుట్ అయిపోయిండు. తర్వాత ఈ బ్లూ షర్ట్ అని ఎక్కిండు, రిషికేష్ అనే పేరు, మహారాష్ట్ర. మంచిగా మంచిగా ఆడిండు. మా క్యాప్టెన్ ఈయన కలిసి మంచిగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసారు. మంచిగానే ఆడారు.
నేను వెనక ఉండి నేను చీరప్ చేస్తున్నా మా టీమ్మేట్స్ ని. కాదా అంతా బాగానే ఉన్నది, కాకపోతే బాల్ అర్థం కాలేదు ఫస్ట్. అది ఇటు ఇట్లా వస్తుందో తర్వాత అర్థమైంది. ఈ డిస్టెన్స్ కూడా తక్కువనే ఉన్నది. ఈయన బాగా ఆడిండు, బ్లూ షర్ట్ అయినా బాగా ఆడిండు. మా కెప్టెన్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చిండు. మా క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. మళ్ళా ఫైనలీ ఇక మేమైతే గెలిచినాం. బ్రో ఇట్లా పెట్టు. విక్టరీ ఇస్ అవర్స్. విక్టరీ ఇస్ అవర్స్. విక్టరీ ఇస్ అవర్స్. చంద్రబాబు నాయుడు నేను గెలిచినాం సాయ్. ఫస్ట్ మ్యాచ్ ఎట్లా గెలిచినా సెకండ్ మ్యాచ్ ఇక ఫస్ట్ మ్యాచ్ ఎట్లా ఆడలేదు, సెకండ్ మ్యాచ్ మంచిగా ఆడినా. కష్టాల్లో ఉండి అప్పుడు వచ్చిన టీంని ఆదుకున్నా. అట్లే కొన్ని బాల్స్ వదిలేసా, ఎందుకంటే మనం టఫ్ కండిషన్స్తో ఆడినాం. లేకపోతే పోయేటి బాల్ కూడా 6లు 4లు. మనం కూడా మంచిగా ఆడినాం. మనం కూడా మన టీం కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. నన్ను అవుట్ చేయడానికి చాలా పన్నాగాలు వేసారు. దాన్ని తిప్పికొట్టిన. నా బెస్ట్ ఫ్రెండే నాకు శత్రువులా మారి. ఈ మ్యాచ్ కూడా మేమే గెలిచినాం. కంగ్రాచులేషన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. వినీత్ కుమార్ ఇస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఐఎమ్ ద ప్లేయర్ ఆఫ్ ది సిరీస్. మ్యాచ్ కూడా మేమే గెలిచినాం. థర్డ్ మ్యాచ్ గెలుస్తున్నాం మనం. What's your review on the pitches? Review pitch ఎలా ఉంది బ్రో? బ్యాటింగ్ అనుకుంటుందా? ఫైనల్లీ 2 hours టైం అయితే అయిపోయింది. మొత్తం 5 మ్యాచ్లు వచ్చాయి. 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు మేమే గెలిచినాం. ఒక మ్యాచ్ కూడా మేమే ఇక అన్నిట్లో గెలుస్తామని ఒక పక్కల టీంకి ఇచ్చినాం. ఇక జ్యూస్ అయినాం, చక్కగా పీజీ పోయినాం. ఇక